హాయ్ ఎవ్రీవన్. గతంలో మనం ఒక మూర్తిమత్వానికి సంబంధించి 2 వీడియోలు చేయడం జరిగింది. సో, ఇప్పుడు మనం మూడో వీడియో చూద్దాము. సో, ఎవరైనా ప్రీవియస్ వీడియోలు చూడనట్లుంటే అవి చూసి సో, ఈ నెక్స్ట్ వీడియో చూడండి. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. మూర్తిమత్వం ఈ అంశాల యొక్క ఫలితము అని ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో, మూర్తిమత్వంపై ఏ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? అనువంశికత మరియు పరిసరాలు రెండింటి ప్రభావం ఉంటుందన్నమాట మూర్తిమత్వంపై. అనువంశికత ప్రభావము, అనువంశికత అంటేనే వంశపారంపర్యంగా సంక్రమించేటువంటి లక్షణాలన్నమాట. సో, ఆ లక్షణాలు మరియు పరిసరాలకు కూడా ప్రభావం చూపడం అనేది జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూసినట్లయితే సామాజిక వ్యవస్థ, వంశపారంపర్యంగా సంక్రమించినది మరియు పరిసర పరిస్థితులు. ఆప్షన్ 3 వంశపారంపర్యంగా సంక్రమించినది. ఆప్షన్ 4 పిల్లల పెంపకం పద్ధతులనైతే ఇచ్చాడనమాట. సో, ఇక్కడ మనకేమవుతుంది మూర్తిమత్వంపై 2 కూడా ప్రభావం చూపిస్తాయి. వంశపారంపర్యంగా సంక్రమించడం జరుగుతుంది. అంతేకాకుండా పరిసరాలకు కూడా ప్రభావం చూపడం జరుగుతుందనమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకు ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుందనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. మూర్తిమత్వం లక్షణం కానిది అన్నాడు. కానిది అన్నాడు. సో, ఇక్కడ మనం మూర్తిమత్వం యొక్క లక్షణాలు చూద్దాం. ముందుగా సో, మూర్తిమత్వం యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. సో, జ్ఞానాత్మక భావావేశ రంగాలను కలిగి ఉంటుంది. అంటే మూర్తిమత్వం అనేది జ్ఞానాత్మక భావావేశ రంగాలను కలిగి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మూడో ఆప్షన్ చూసినట్లయితే పొందికైనది, నిరంతరమైనది. అవును, మూర్తిమత్వం అనేది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ అద్వితీయమైనది, నిర్దిష్టమైనది. ఏంటి అద్వితీయమైనది, నిర్దిష్టమైనది అంటే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా ఏ ఇద్దరు వ్యక్తులను సరిపోల్చినా కూడా వాళ్ళ ఇద్దరి మూర్తిమత్వం ఒకటే విధంగా ఉండదన్నమాట. కాబట్టి ఇది కూడా మూర్తిమత్వం యొక్క లక్షణం అవుతుంది. సో, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మూర్తిమత్వ లక్షణం కానిదేది అంటే మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది. ఇక్కడ స్థిరంగా ఉంటుంది అనేది సరైనది కాదనమాట. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. అలా కాకుండా ఇక్కడ స్తబ్దుగా ఉండదు, స్థిరంగా ఉంటుంది అంటే మళ్ళీ ఓకే, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ స్తబ్దుగా ఉండదు అనే పదం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడేమవుతుంది సెకండ్ వన్ రాంగ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ థర్డ్ క్వెషన్. మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది అన్నాడు. మూర్తిమత్వం ఏకీకృత మొత్తంగా పనిచేయను. ఇది కరెక్టే అండి. మూర్తిమత్వం అనేది ఏకీకృత మొత్తంగా పనిచేయను. అంటే మానసిక అంశాలు, శారీరక అంశాలు, ఉద్వేగపరమైన అంశాలు, అన్ని అంశాలు కూడా ఈ అన్ని అంశాల మొత్తమే మూర్తిమత్వం అన్నమాట. కాబట్టి ఈ మూర్తిమత్వం అనేది ఏకీకృత మొత్తం అన్నమాట. ఈ అన్ని అంశాల మొత్తం అన్నమాట. సో, ఇది మూర్తిమత్వం యొక్క లక్షణమే మొదటిది. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సమరూప కవలలు ఒకే విధమైన మూర్తిమత్వాన్ని కలిగి ఉండరు. అవును, కరెక్టే. అంటే సమరూప కవలలు సైతము ఒకటే రకమైనటువంటి మూర్తిమత్వాన్ని కలిగి ఉండరన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాము. మూర్తిమత్వం వ్యక్తి యొక్క వివిధ లక్షణాల సమ్మేళనం కాదు అన్నాడు. సో, ఇది రాంగ్ అండి. మూర్తిమత్వం అనేది వ్యక్తి యొక్క వివిధ లక్షణాల సమ్మేళనం అన్నమాట. అంటే వ్యక్తికి ఉండే వివిధ లక్షణాలన్నీ కలిపే మూర్తిమత్వం అంటారు. కానీ ఇక్కడ ఆప్షన్స్లో ఏమిచ్చాడు మనకు? ఆప్షన్లో ఏమిచ్చాడు? మూర్తిమత్వం వ్యక్తి యొక్క వివిధ లక్షణాల సమ్మేళనం కాదు అన్నాడు. కాబట్టి ఇదే సరైనది కాదన్నమాట. నెక్స్ట్ మూర్తిమత్వం గతిశీలమైనది అంటే అవును, మూర్తిమత్వం గతిశీలమైనది, నిరంతరం మారుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మూర్తిమత్వానికి సంబంధించి సరైనది కానిది అన్నాడు. సరైనది కానిది అన్నాడు చూద్దాం ఇక్కడ. సో, ముందుగా సరైనది ఏంటో ఒకసారి చూద్దాం మనం. లక్ష్యం దిశగా సాగుతుంది, కరెక్టే. మూర్తిమత్వం అనేది లక్ష్యం దిశగా సాగుతుంది. మూర్తిమత్వం మారుతూ ఉంటుంది, ఇది కూడా కరెక్టే. మూర్తిమత్వం గతిశీలంగా ఉండును, అవును, ఇది గతిశీలంగా ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది. సో, మూర్తిమత్వం స్తబ్దుగా ఉంటుంది కానీ స్థిరంగా ఉండదు అన్నాడండి. సో, మూర్తిమత్వం స్తబ్దుగా ఉండదు. కానీ ఇక్కడ ఏమన్నాడు? స్తబ్దుగా ఉంటుంది అన్నాడు. కాబట్టి ఇదే మనకు సరైనది కాదనమాట. సో, ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు ఇచ్చిన ప్రశ్నలో కరెక్ట్ అవుతుందన్నమాట. ఇది. సో, సరికానిది ఏంటి? ఆప్షన్ 4 అనేది సరికాదనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాము. మూర్తిమత్వానికి సంబంధించి సరికాని ప్రవచనము అన్నాడు. మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దుగా ఉండదు. ఇది కరెక్ట్ అండి. స్తబ్దుగా అయితే ఉండదు. అంటే మూర్తిమత్వం స్తబ్దుగా నిలబడిపోయి ఉండదన్నమాట. అంటే స్తబ్దుగా ఉండదు. సో, మూర్తిమత్వాన్ని అంచనా వేయలేము, వివరించలేము అన్నాడు. లేదు, మూర్తిమత్వాన్ని అంచనా వేయగలము. కానీ ఖచ్చితంగా కొలవలేమన్నమాట. అంచనా మాత్రం వేయవచ్చు. ఇక్కడ ఏమిచ్చాడు? మూర్తిమత్వాన్ని అంచనా వేయలేము అని ఇచ్చాడనమాట. కాబట్టి ఇదే సరికాని ప్రవచనం అవుతుంది. నెక్స్ట్ 2 ప్రవచనాలు కూడా చూద్దాం. మూర్తిమత్వం వ్యక్తి అన్ని లక్షణాల సమగ్ర స్వరూపం, కరెక్టే.
అన్ని లక్షణాలు కలిపితేనే వ్యక్తి యొక్క మూర్తిమత్వం అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాము. అభ్యసనము, అనుభవాలు మూర్తిమత్వ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఇది కూడా కరెక్టే అన్నమాట. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూద్దాము. వ్యక్తి మూర్తిమత్వం మూలకం కానిది అన్నాడు. వ్యక్తి మూర్తిమత్వం మూలకం కానిది అన్నాడు. ఇక్కడ చూడండి. ఓకే. మనకు వ్యక్తి ఆరోగ్యం అనేది వ్యక్తికి సంబంధించినది అన్నమాట. వ్యక్తి ఆరోగ్యం అనేది వ్యక్తికి సంబంధించిందే కదా. విద్యా సాధన ఓకే. విద్యా సాధన అనేది ఎక్కడొస్తుందో మనకు సహజ సామర్థ్యాల్లో రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది కూడా వ్యక్తి మూర్తిమత్వం మూలకం అవుతుంది. సో, వ్యక్తి పరిశీలన కూడా ఏమవుతుంది? పరిశీలన ఇవన్నీ శక్తులకు సంబంధించినటివి కదా. సో, పరిశీలన శక్తి కూడా ఏమవుతుందంటే వ్యక్తి యొక్క మూర్తిమత్వం మూలకమే అవుతుంది. వ్యక్తి విద్యను ఆర్జించే పాఠశాల అనేది ఏమవుతుంది? వ్యక్తి మూర్తిమత్వానికి సంబంధించినది కాదనమాట. సో, ఈ 3 ఆప్షన్స్ మొదటి 3 ఆప్షన్స్ వ్యక్తి మూర్తిమత్వానికి సంబంధించినవైతే ఓకే. ఫోర్త్ ఆప్షన్ వ్యక్తి మూర్తిమత్వానికి సంబంధించినది కాదు. అది ఒక ఓకే. పాఠశాల అనేది ఏమవుతుంది? వ్యక్తి మూర్తిమత్వంలో భాగం కాదనమాట. అంటే ఓకే. మూర్తిమత్వం ఇక్కడ ఏర్పడుతుంది. కానీ వ్యక్తి మూర్తిమత్వం కాదనమాట. ఓకే. కాబట్టి ఇక్కడ ఫోర్త్ వన్ రాంగ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ చూద్దాము. మూర్తిమత్వంలో శరీర నిర్మాణ లక్షణం ఏది అన్నాడు. మనకు శరీర నిర్మాణ లక్షణాలేవి? శరీర నిర్మాణ లక్షణాలంటే ఏమని చెప్పాము? అంతర్గతంగా జరిగేవి. ఓకే. అంటే వ్యక్తి యొక్క శరీరం లోపల జరిగేటువంటి జీవన క్రియలను శరీర నిర్మాణ లక్షణము అంటారనమాట. సో, ఇక్కడ రంగు అనేది ఏమవుతుంది? బయటికి కనిపిస్తుంది. అంటే ఇది శారీరక లక్షణం అవుతుంది. ఎత్తు అనేది కూడా శారీరక లక్షణం అవుతుంది. బరువు అనేది శారీరక లక్షణం అవుతుంది. మరి రక్త వర్గాలనేటివి అంతర్గతంగా ఉంటాయన్నమాట. అంటే రక్తం అనేది అంతర్గతంగానే కదా ఉండేది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? శరీర నిర్మాణ లక్షణం ఏమవుతుందంటే రక్త వర్గాలనేది అవుతుంది. అంటే థర్డ్ వన్ కరెక్ట్ అవుతుందన్నమాట. ఓకే. ఇది. నెక్స్ట్ మూర్తిమత్వానికి సమగ్ర నిర్వచనం ఇచ్చినది ఎవరు? మూర్తిమత్వానికి సమగ్ర నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే మనకు ఆల్పోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూశాము. ఓకే. భౌతిక, మానసిక అంశాల యొక్క గతిశీలక వ్యవస్థనే మూర్తిమత్వం అని ఆల్పోర్ట్ అయితే చెప్పడం జరిగిందనమాట. అదే సమగ్ర నిర్వచనం అన్నమాట. ఓకే. సో, మూర్తిమత్వానికి సమగ్ర నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే ఆల్పోర్ట్ అయితే సమగ్ర నిర్వచనాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ 9th క్వెషన్ చూద్దాము. సమగ్ర మూర్తిమత్వం గల వ్యక్తి లక్షణము. ఓకే. అంటే మంచి మూర్తిమత్వం కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? అసహనంగా ఉంటాడా? తప్పు. అసహనంగా ఉండడు. నిరాశగా ఉంటాడా? లేదు. నిరాశగా ఉండడు. సాంఘిక అస్థిరత్వం కలిగి ఉంటాడా? లేదు. స్థిరత్వం కలిగి ఉంటాడు. సాంఘిక స్థిరత్వం కలిగి ఉంటాడు. ఓకే. ఇక్కడ అస్థిరత్వం అన్నాడు కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుందన్నమాట. సో, ముందు చూపు అనేది ఉంటుంది. యెస్. ముందు చూపు అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ 10th క్వెషన్ చూద్దాము. మూర్తిమత్వం గురించి సరైన ప్రవచనము అన్నాడు. ఓకే. చూడండి ఇక్కడ మూర్తిమత్వంపై పరిసరాలు మాత్రమే ప్రభావం చూపిస్తుంది అన్నాడు. లేదండి. మూర్తిమత్వంపై ఏం ప్రభావం ఉంటుంది? పరిసరాల ప్రభావం ఉంటుంది. అనువంశికత ప్రభావం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ వన్ రాంగు. సో, ఆత్మ చేతనత్వం కలదండి. మూర్తిమత్వానికి ఆత్మ చేతనత్వం కలదు. ఓకే. కరెక్టే. ఇది కరెక్టే. అంటే ఆత్మ చేతనత్వం అంటే వ్యక్తి తనను తాను ఓకే. ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించుకోగలడన్నమాట. సో, వ్యక్తి ఆత్మ చైతన్యత్వం కలది. నెక్స్ట్ మూర్తిమత్వంలో వైయక్తిక భేదాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు అన్నాడు. ఖచ్చితంగా మూర్తిమత్వంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఉండకపోవచ్చు అనేది తప్పన్నమాట. సో, మూర్తిమత్వం స్థిరంగా ఉండదు. స్తబ్దుగా ఉంటుంది అన్నాడు. సో, లేదండి. మూర్తిమత్వం అనేది స్తబ్దుగా ఉండదు. స్థిరంగా ఉంటుంది గానీ స్తబ్దుగా ఉండదన్నమాట. కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మూర్తిమత్వం అనేది ఆత్మ చేతనత్వం కలిగి ఉంటుందన్నమాట. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 11th క్వెషన్ చూద్దాము. వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే శారీరక నిర్మాణ లక్షణము. శారీరక నిర్మాణ లక్షణం అంటే వ్యక్తి అంతర్గతంగా జరిగే జీవన క్రియలను ఏమంటారు? శరీర నిర్మాణ లక్షణాలు అంటారనమాట. మరి శారీరక లక్షణాలంటే బయట జరిగేవన్నమాట. ఇప్పుడు శరీర నిర్మాణ లక్షణం అడిగాడు కాబట్టి ఇక్కడ చూడండి ఆప్షన్స్‌లో చర్మం రంగు అనేది బాహ్యంగానే కనిపిస్తుంది. సో, ఆరోగ్యం అనేది కూడా వ్యక్తిని చూస్తేనే తెలుసుకోవచ్చు. సో, జుట్టు రంగు అనేది కూడా బయటికి కనిపిస్తుంది. ఇది అంటే ఈ 3 కూడా అంటే ఒకటోది, 2, 4 ఈ 3 ఆప్షన్స్ కూడా ఓకే. శారీరక లక్షణాలు అవుతాయి. రక్తపీడనం అనేది శరీర నిర్మాణ లక్షణం అవుతుందన్నమాట. కాబట్టి 11th వన్ ఏమవుతుంది ఆన్సర్ 3 అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపించే శారీరక కారకము అన్నాడు.
చూడండి శారీరక కారకం అండి. అంటే ఉష్ణోగ్రత, ఆహారము, కాంతి, హార్మోన్స్ అనేది ఇచ్చాడు. శారీరక కారకం ఏమవుతుందంటే హార్మోన్స్ అవుతుందన్నమాట. అంటే వ్యక్తిలోనే కదా హార్మోన్స్ ఉండేది. ఓకే. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే హార్మోన్స్ అనేటివి శారీరక కారకం అవుతుందన్నమాట. ఇక్కడ ఉష్ణోగ్రత కాదు, ఆహారం కాదు, ఓకే, కాంతి కాదు, హార్మోన్స్ అనేవి శారీరక కారకాలు అవుతాయన్నమాట. నెక్స్ట్ క్వెషన్, మూర్తిమత్వ లక్షణం కానిది అన్నాడు. మరి మూర్తిమత్వ లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. మూర్తిమత్వం గతిశీలమైనది కరెక్ట్, ఆల్రెడీ మనం చూశాము. మూర్తిమత్వం నిర్దిష్ట గమ్యం వైపు పనిచేయను. అవును, మూర్తిమత్వానికి ఒక గమ్యము, ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఇది కూడా కరెక్టే. సో మూర్తిమత్వాన్ని అంచనా వేయలేము అన్నాడు. లేదండి, మూర్తిమత్వాన్ని కొలవలేము కానీ అంచనా వేయవచ్చు అనమాట. అంటే నిర్దిష్టంగా కొలవలేము కానీ మూర్తిమత్వాన్ని అయితే అంచనా వేయవచ్చు. కానీ ఇక్కడ ఆప్షన్లో ఏమిచ్చాడు? మూర్తిమత్వాన్ని అంచనా వేయలేము అన్నాడు. కాబట్టి ఇదే సరికానిది అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. మూర్తిమత్వం స్థిరము కానీ స్తబ్దుగా ఉండదు. ఆల్రెడీ చెప్పాం కదా! మూర్తిమత్వం స్తబ్దుగా ఉండదనమాట. ఓకే. కాబట్టి ఓకే, ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. మూర్తిమత్వం లక్షణం. సో మూర్తిమత్వం లక్షణం చూద్దాము. మూర్తిమత్వం అభ్యసన, అనుభవాలతో సంబంధం లేనిది అన్నాడు. తప్పండి. మూర్తిమత్వానికి అభ్యసనము, అనుభవాలతో సంబంధం ఉంటుందన్నమాట. సో మూర్తిమత్వం స్థిరమైనది అన్నాడు. మూర్తిమత్వం చేతన అంశానికి మాత్రమే చెందినది అన్నాడు. లేదు, మూర్తిమత్వం చేతన, అచేతన, ఉపచేతన అంశాలన్నింటికి చెందినదన్నమాట. మూర్తిమత్వం గతిశీలమైనది. ఇది కూడా కరెక్ట్ అండి. సో ఇది కరెక్ట్. సో కానిదేది అంటే ఈ పై 3 కానివన్నమాట. సో మూర్తిమత్వం యొక్క లక్షణం ఏంటి ఈ 4 అంటే మూర్తిమత్వం గతిశీలమైనది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మూర్తిమత్వం స్థిరమైనది అన్నాడు. ఓకే, మూర్తిమత్వం స్తబ్దుగా ఉండదు కానీ స్థిరంగా ఉంటుంది అంటే మళ్ళీ కరెక్ట్ అవుతుంది. ఓన్లీ ఇక్కడ మూర్తిమత్వం స్థిరమైనది అన్నాడు కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నల్లో కరెక్ట్, ఓకే, ఇచ్చిన ఆప్షన్స్‌లో కరెక్ట్ ఏదంటే మూర్తిమత్వం గతిశీలమైనది కరెక్ట్ అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ చూద్దాం. 15th క్వెషన్ చూద్దాము. మూర్తిమత్వానికి సంబంధించి సరి అయినది అన్నాడు. మూర్తిమత్వం చేతన అంశాలకు మాత్రమే చెందినదే? మూర్తిమత్వం ఉపచేతన, అచేతన అంశాలకు చెందినదే? మూర్తిమత్వం చేతన, ఉపచేతన, అచేతన అంశాలకు చెందినది? మూర్తిమత్వం చేతన, అచేతన అంశాలకు చెందినది అన్నాడు. సో మూర్తిమత్వం చేతన, ఉపచేతన, అచేతన అంశాలు మూడింటికి సంబంధించినదన్నమాట. కాబట్టి థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, వ్యక్తి శారీరక, మానసిక లక్షణాలు పరిసరాల ప్రతిచర్యల ఓకే లబ్ధంతో ఆ వ్యక్తి వాస్తవిక చర్యాస్థితిని ప్రతిబింబించేది. అంతే కదా! అంటే వ్యక్తి యొక్క శారీరక అంశాలు, మానసిక అంశాలు వీటన్నింటి కలయికనే ఏమవుతుంది? మూర్తిమత్వం అవుతుందన్నమాట. సో ఇక్కడ ప్రజ్ఞ, వైఖరి, సర్దుబాటు అనేది ఇచ్చాడనమాట. సో ఇక్కడ శారీరక అంశాలు, మానసిక అంశాలు, పరిసరాలతో జరిపే ప్రతిచర్యలు వీటన్నింటి మొత్తం ఏమవుతుంది? వ్యక్తి యొక్క మూర్తిమత్వం అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. సో మూర్తిమత్వం లక్షణం కానిది అన్నాడు. ముందుగా లక్షణాలు ఏంటో చూద్దాం. ప్రతి వ్యక్తి విలక్షణ మూర్తిమత్వాన్ని కలిగి ఉండును. కరెక్టే. ప్రతి వ్యక్తి కూడా డిఫరెంట్, అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక విధమైనటువంటి మూర్తిమత్వం అనేది ఉంటుంది. కరెక్టే. సో మూర్తిమత్వం కొన్ని లక్షణాల సముదాయము అన్నాడు. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. మూర్తిమత్వం గతిశీలమైనది. కరెక్ట్. మూర్తిమత్వం స్తబ్దుగా ఉండదు. మూర్తిమత్వం స్తబ్దుగా ఉండదు కదా! ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ రెండో ఆప్షన్ చూడండి. మూర్తిమత్వం కొన్ని లక్షణాల సముదాయము అన్నాడు. సో కొన్ని లక్షణాలు కాదండి, సమగ్రమైనటువంటి లక్షణాలు, అంటే చాలా అంటే సమగ్ర లక్షణాల సముదాయమే మూర్తిమత్వం అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? కొన్ని లక్షణాలే అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఇది తప్పవుతుందన్నమాట. సో మిగతా 3 కూడా మూర్తిమత్వ లక్షణాలైతే సో రెండోదనేది రాంగ్ అన్నమాట. అలా కాకుండా ఇక్కడ మూర్తిమత్వం సమగ్ర లక్షణాల సముదాయం అంటే మళ్ళీ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్‌లో ఏమిచ్చాడు? మూర్తిమత్వం కొన్ని లక్షణాల సముదాయము అన్నాడు. కాబట్టి ఇది మనకు రాంగ్ అవుతుందన్నమాట. ఓకే. సరికానిది ఏది అంటే సెకండ్ వన్ సరికానిది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. మూర్తిమత్వం ఈ అంశాలకు చెందినది. ఆల్రెడీ మనం పై క్వెషన్‌లోనే డిస్కషన్ చేశాం. మూర్తిమత్వం చేతన, ఉపచేతన, అచేతన అంశాలకు చెందినది. కాబట్టి ఈ 3 కూడా కరెక్టే అన్నమాట. ఫోర్త్ వన్ కరెక్ట్ అవుతుంది. సో మూర్తిమత్వం మానసిక, భౌతిక అంశాల కలయిక. ఈ నిర్వచనం ఎవరిచ్చింది? మనకు ఆల్పోర్ట్ అయితే ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ మూర్తిమత్వం మానసిక, భౌతిక అంశాల కలయిక అని తెలపటంలో మానసిక అనున్నది దీనిని సూచించును అన్నాడన్నమాట. మానసిక అంటే ఇక్కడ ఓకే. బాహ్య లక్షణాలంటే మనకు ఆల్రెడీ తెలుసు. బాహ్య లక్షణాలంటేమి ఎత్తు, రంగు ఇవొస్తాయన్నమాట. శారీరక